వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజైతే మా పిల్లల స్కూల్లో క్యూరియాసిటీ సెరమోనీ అయితే జరిగిందనమాట. పిల్లలు ప్రతి ఒక్కరికి వాళ్ళకి నచ్చిన సబ్జెక్టులు ఏవైతే ప్రాజెక్ట్స్ ఉంటాయో అవైతే చేయించారనమాట. నాట్ ఓన్లీ వన్ సబ్జెక్ట్, లాంగ్వేజెస్తో సహా అన్నీ అయితే ప్రాజెక్ట్స్ చేశారు. ఇక్కడ చూసారా ఎల్కేజీ యూకేజీ పిల్లలకి కలర్స్, రోడ్ ట్రాన్స్పోర్ట్ అలాంటివన్నీ అంటే బేసిక్స్ అయితే నేర్పించారు. ఇక్కడ మా పాప ల్యాండ్ ట్రాన్స్పోర్ట్, వాటర్ ట్రాన్స్పోర్ట్ అండ్ ఎయిర్ ట్రాన్స్పోర్ట్ గురించి అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తుంది అనమాట. ఈ పాప ఎల్కేజీ చదువుతుంది. ఎవరైనా నమ్ముతారా, టీచర్స్ అయితే ఎంత గుడ్ అంటే నాకు చాలా బాగా నచ్చింది ఈ స్కూలు. లాస్ట్ టైము మేము హైదరాబాద్లో ఉండేటప్పుడు ఒక స్కూల్లో, ఒక మిషనరీ స్కూల్లో జాయిన్ చేసాం. అస్సలు పిల్లలకి ఏబిసిడీలు తప్ప అసలు అదర్ నాలెడ్జే తెలిసేది కాదు. బట్ ఈ స్కూల్లో ఏంటంటే నర్సరీ పిల్లల దగ్గర నుంచి 10th క్లాస్ పిల్లల దాకా ప్రతి ఒక్కరికి ఏ సబ్జెక్ట్ వాళ్ళకి ఇష్టం ఉంటుందో ఆ సబ్జెక్ట్లో వాళ్ళని ఇంప్రూవ్ చేయడానికైతే ట్రై చేస్తారనమాట. ద బెస్ట్ స్కూల్ అని చెప్తాను. నాకైతే చాలా చాలా ఇష్టం మా స్కూలు. హైగ్రీవా పబ్లిక్ స్కూల్ అని బెంగళూరులో ఉందన్నమాట. టీచర్స్ అయితే ఎంత గుడ్డో, నార్మల్గా కాదు, చాలా చాలా మంచి వాళ్ళు. పిల్లల్ని ఒక మదర్లాగా ట్రీట్ చేస్తారనమాట. పిల్లలకి ఏమి ఇష్టం అని తెలుసుకొని వాళ్ళని అలా ప్రోత్సహిస్తారనమాట టీచర్స్. ప్రిన్సిపల్ మేడం అయితే ఇంకా చాలా మంచి ఆవిడనమాట. ఇక్కడ చూసారా చాలామంది పిల్లలు కంప్యూటర్ గురించి తయారు చేశారనమాట. యాక్చువల్లీ కంప్యూటర్ ఎలా ఉంటుందో అలాగే తయారు చేశారు. పేరెంట్స్ తయారు చేసిన, పిల్లలు తయారు చేసిన, వాళ్ళకి ఆ థాట్ వచ్చింది చూడండి, దానికైతే హ్యాట్స్ ఆఫ్. ఇక్కడ తర్వాత ప్లాంట్స్ గురించి, హౌసెస్ గురించి అనమాట ఈ ప్రాజెక్ట్. తర్వాత మన ప్లానెట్స్ ఉంటాయి కదా, ప్లానెట్స్ గురించి ఈ ప్రాజెక్ట్ అనమాట. తర్వాత లాంగ్వేజ్ చూసారా, ఇక్కడ కన్నడ కదా, మొత్తం స్టేట్ గురించి, మొత్తం అన్నిటి గురించి కూడా ప్రాజెక్ట్ చేశారు. అలాగే మన పురాతన ఇల్లు గురించి ప్రతి ఒక్కటండి, ఈచ్ అండ్ ఎవ్రీ వన్ మనకి చూపించారనమాట. పిల్లలైతే ఎంత బాగా ఎక్స్ప్లెయిన్ చేశారంటే నేను అనుకున్నాను ఈ వయసులో మనం ఎలా ఉండేటోళ్ళం, ఇప్పుడు పిల్లలు ఎలా ఉన్నారు అని. ప్రతి ఒక్కటి చూసారా, దేవుళ్ళ గురించి కూడా చెప్తున్నారు, ఇంక్లూడింగ్ అనమాట. లాంగ్వేజెస్ కూడా అండ్ నెంబర్స్, లేకపోతే ఇంగ్లీష్. నర్సరీ పిల్లలు కూడా ఎంత బాగా చెప్తున్నారంటే నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదన్నమాట. ఇంత టాలెంటెడ్గా ఉంటారు పీపుల్ అని కూడా. అది కూడా చిన్న చిన్న పిల్లల్ని, డే అండ్ నైట్ ప్రాజెక్ట్ అనమాట ఇది. అంటే డే అంటే ఎలా ఉంటుంది, ఇది ఆవు డైజెస్టివ్ సిస్టమ్ గురించి. ఇంకా ఒకటని కాదండి, చాలా ప్రాజెక్ట్స్ నాకైతే ఎంత ముచ్చటేసిందో, ఇంక్లూడింగ్ స్కెల్టన్ ఇక్కడ చూడండి, ఇంకా హ్యూమన్ బ్రెయిన్ గురించి మొత్తం టోటల్ ఉన్నాయన్నమాట. మన ఐ గురించి ప్రతి ఒక్కటి. అది కూడా వీళ్ళు 4th క్లాస్ 3rd క్లాస్ పిల్లలకి ఇంత మంచిగా చేయించారంటే అది వీళ్ళు ఫ్యూచర్లో ఇంకెంత మంచిగా చెప్తారు చెప్పండి. ఇవి యాంగిల్స్ గురించి అనమాట. ఇది మన యూజెస్, మన అంటే స్కూల్స్, కాలేజెస్ దాని గురించి అనమాట. ఇవి యాంగిల్స్ గురించి. ఒకటని కాదండి, ఇది చూసారా ప్యూఫా బటర్ఫ్లై దాని గురించి అనమాట. అండ్ మన ఇస్రో ఉంటుంది కదా, చంద్రయాన్ 3 గురించి కూడా, ఇది యూపీఐస్ దాని గురించి. ఎన్ని ప్రాజెక్ట్స్ అంటే నాకు దిమ్మ తిరిగిపోయింది. ఇక్కడ హెల్దీ ఫుడ్స్, జంక్ ఫుడ్స్ గురించి కూడా ఈ పిల్లలు అయితే ఫస్ట్ క్లాస్ అండి, మీరు నమ్ముతారో నమ్మరో ఎంత బాగా చెప్పారో. మన డ్రెస్సెస్ గురించి ఎవ్రీథింగ్, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్. చిన్న చిన్న పిల్లలు అయితే ఎంత క్యూట్గా ఎక్స్ప్లెయిన్ చేశారంటే నిజంగా చెప్తున్నాను, ఇలాగని చెప్తే ఎవరికైనా గుర్తుండిపోతుంది, అంత బాగా చెప్పారనమాట పిల్లలైతే చాలా చాలా. ఇది కచ్చా హౌస్, పక్కా హౌస్ గురించి చెప్పారు పిల్లలు. అండ్ వెజిటేబుల్స్ గురించి కూడా. ఇదైతే కార్నివల్ ఇలా జరిగింది, చాలా బాగా జరిగింది. అండ్ ప్రౌడ్ అనమాట ఈ స్కూల్లో చదివించిన